తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టోటల్ గా అవుట్పుట్ చూసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? సాటిస్ఫైగా ఉన్నారు? వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. వీఆర్ ఒక విఎఫ్ఎక్స్ ఉన్న ఒక ఫోక్లోర్ ఉన్న ఒక సినిమా చేస్తున్నాం కానీ లార్జర్ దెన్ లైఫ్ మూవీ చేయట్లేదు సార్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ యుల్ బీ లైక్, అరే చిన్నప్పటి నుంచి వింటా వచ్చాం కదా ఈ కథలు అన్నట్టు. సో అంటే ఆడియన్స్ ఏ మైండ్ సెట్ తో ప్రిపేర్ అయ్యి రావాలి సినిమాకి? అంటే మీరు అన్నట్టుగా ఎంటర్టైన్ అయ్యే మైండ్ సెట్ తోటి రండి సార్. ఎంటర్టైన్ చేస్తాం, బ్రేక్ ఉంటుంది ఇంటర్వెల్ లో, బయటకు వెళ్ళండి, పాప్కార్న్ కొనుక్కోండి, రండి, సెకండ్ హాఫ్ చూడండి. వాట్ ఐ కెన్ సే ఇస్, యాక్చువల్లీ అది ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఇట్ ఫీల్స్ లైక్ ఒక టికెట్ సినిమాకి 2 టికెట్లు చూసినట్టు, ఒక టికెట్ డబ్బులకి 2 సినిమాలు. ఎందుకంటే ద ప్యాలెట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ద సెకండ్ హాఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. అది చెప్పగలుగుతాను. ఈ కథ చెప్పినప్పుడే, అంటే ఫస్ట్ కమిటీ కుర్రోల్ సినిమా ఒక మినిమం బడ్జెట్ లో ఒక చిన్న సినిమా లాగా, ఒక న్యాచురల్ సబ్జెక్ట్, చాలా మందికి కనెక్ట్ అయిపోయి అందరికి చిన్నప్పుడు వాళ్ళ లైఫ్ అంతా గుర్తొచ్చేసి అంత అంత అందరి హృదయాలను అత్తుకుంది ఆ సినిమా. ఈ సినిమా కూడా అంటే చెప్పినప్పుడు మీకు బడ్జెట్ కనిపించిందా? ఈ బడ్జెట్ లో ఇది ఫినిష్ చేయాలి అంటే పేపర్ మీద పెట్టుకున్నారా బడ్జెట్? పేపర్ మీద నేను డెఫినెట్గా ఫస్ట్ వెన్ ఐ లిసన్ టు అ స్టోరీ, నేను యాజ్ అన్ ఆడియన్సే వింటాను సార్. నాకు నచ్చుతుందా అంటే నేను చూస్తానా అని, అది యాజ్ అ పర్సన్ నేను అది నమ్ముతానా అంటే ఆ క్యారెక్టర్స్ చేసేది కరెక్టా కాదా అది కాదు. యాజ్ అ ఫిలిం ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అది నేను ఎంటర్టైన్ అవుతున్నానా లేదా అని చూసుకుంటాను. దాని తర్వాత ఆల్ దిస్ బిజినెస్, యాజ్ అ బిజినెస్ ఇది మనం ఎంత పెట్టగలుగుతాం, ఎంత పెడితే స్మార్ట్, యూనో ఎంతవరకు మనం అమ్మి ఇలాంటి మంచి సినిమాని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళగలుగుతాం, పబ్లిసిటీ ఎంత చేయాలి, అదంతా ఇట్స్ సెకండ్, ఇట్ కమ్ సెకండ్. ఫస్ట్ కథలాగా ఇస్ ఇట్ నాకు నచ్చుతుందా అని, దాని తర్వాత కమర్షియల్ వైబిలిటీ అంతా తర్వాత వస్తుంది. సో కథ నచ్చింది కాబట్టి ఓకే ఏం చేద్దాం ఇప్పుడు, ఎక్కువ పెట్టద్దు అని చూసి ఈ ఫిల్మ్కి ఎంత కావాలో అంత పెట్టామని నా ఫీలింగ్ సార్. వీ డిడ్ నాట్ గో ఓవర్ బడ్జెట్, ఏదో ఎక్స్ట్రా స్పెండ్ చేసి మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి లేకపోతే మాకు ఇంత విఎఫ్ఎక్స్ ఉన్నాయని చూపించుకోవడం లేదు సార్. సినిమా ఇస్ నాట్ ఫర్ షో ఆఫ్. అంటే బడ్జెట్ మీ కంట్రోల్లో ఉండేదా? యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా రోజు మీరు ఎలాగో ఖచ్చితంగా సెట్స్కి వెళ్తారు, ప్రతి రోజు ఏం జరుగుతుందో మీరు చూసుకుంటారు. నేను కమిటీకి ఎక్కువ వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఊళ్ళో జరిగి క్రౌడ్ వల్ల, బట్ ఈ ఫిల్మ్కి లైక్ most of the time I was in set. అంటే ఇక్కడ నా ఆర్గ్యుమెంట్స్ జరిగాయా, ఇక్కడ అనవసరం ఇక్కడ ఖర్చు పెట్టు, అదంతా సినిమా షూటింగ్ ముందే సార్. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ పేపర్. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత సెట్లో గొడవలు అంటే ఇంకా టైం కన్స్ట్రెయింట్స్ కొంచెం అంతే, దట్స్ ఇట్. టైం కన్స్ట్రెయింట్స్, లాస్ట్ మినిట్ ఏదో సెట్ ప్రాపర్గా యూనో ఏదో ఇట్ కుడ్ బి మెనీ థింగ్స్. ఇట్ కుడ్ బి సమ్ టైమ్స్ మేకప్ ఆర్ యూనో టైం, హెల్త్ రీజన్స్ మాకు కొంచెం బాగానే, బికాస్ చాలా మందితో చేసాం. అండ్ ఆల్సో వర్షాకాలంలో వింటర్స్లో చేయడం వల్ల దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. బట్ అవన్నీ మన కంట్రోల్లో లేనివి, మన కంట్రోల్లో ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్లో ఉండే సార్. అంటే గుడ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మంచి బజ్ వచ్చేసింది. అంటే అందరిలో ఒక క్యూరియాసిటీ అయితే ఉంది సినిమా మీద. సో దానికి తగ్గట్టుగా మీరు నాన్ థియేటికల్ రైట్స్ అని అమ్మేయటము, థియేటికల్ రైట్స్ అమ్మేయటము. సో అంటే ఒక రకంగా ఒక సేఫ్ పొజిషన్లో ఉన్నారు మీరు బిఫోర్ రిలీజ్. సో ఇది ఎలా కుదిరింది మీకు? అంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏంటి అంటే, ఒక సినిమా బిఫోర్ రిలీజే నాన్ థియేటికల్ అమ్ముకోవటం, థియేటికల్ రైట్స్ అనటం, ఒక క్రేజ్ రావటం అనేది ఇస్ నాట్ ఏ, అంటే ఈ రోజుల్లో పాసిబుల్ థింగ్ కాదు ఒక చిన్న సినిమాకి. నేను కమిటీ అప్పుడు ఒకటి చెప్పాను సార్, ఐ సెడ్ ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఒక మంచి సినిమా తీసి ఏంటి లాభం. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను మంచి సినిమా తీసానని నాకు తెలుసు, అది అసలు ఆడియన్స్కి వచ్చిందని మనం తెలియజేయకపోతే ఎట్లా. సో ఆ పుష్ నేను 100%, మేము ముహూర్తం నుంచి మేము ప్రమోషన్స్ చేస్తున్నాం రాకాసాకి. మీరు చూసుంటే కమిటీ కుర్రోళ్ళతోటి సంగీత్ తోటి ఒక రీల్ చేసాం ముహూర్తం రోజు. సో టెలింగ్ పీపుల్, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న టైంలో మనకి సోషల్ మీడియా ఎంత అడిక్ట్ అయిపోయామంటే ఫింగర్ టిప్స్ మీద ఉంది మనకి, ఏదంటే ఆ కాంటెంట్ జస్ట్ స్వైప్ అప్ లైక్ పైకి వెళ్ళిపోతుంది. అందులో హౌ కెన్ వి గెట్ దర్ అటెన్షన్ ఫర్ లైక్ in 7 seconds, in 10 seconds, in 1 minute ఎట్లా తీసుకురావాలి అటెన్షన్. ఆ అటెన్షన్ తెస్తూ మన సినిమా గురించి చెప్పి
మన సినిమా మీద క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. ఇట్స్ ఆల్ వెరీ స్ట్రాటజిక్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ అ గ్రేట్ మార్కెటింగ్ టీమ్, పిఆర్ టీమ్, కొలాబరేటివ్ ఎఫర్ట్స్ సార్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే ఒక్క క్రెడిట్ ఒక్కరికి ఎప్పుడు తీసుకోరు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సెపరేట్గా మీరు మా పిఆర్ టీమ్ని కలిసిన, మా యాక్టర్స్ని కలిసిన, ఎవరిని కలిసినా ఒకరికి క్రెడిట్ ఇవ్వడానికి కుదరదు సార్. ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. అంటే ఎంత మార్కెటింగ్ చేసినా, ఎంత ప్రమోషన్ చేసినా కంటెంట్‌లో అంటే మీ టీజర్ గాని, మీ ట్రైలర్ గాని జనాలకు నచ్చకపోతే మీరు ఎంత చేసినా కూడా దాని మీద బజ్ రాదు. Yeah. సో బికాస్ ఆఫ్ యువర్ కంటెంట్ Yeah. అంటే సో ఐ గాట్ మీ లక్కీ కంటెంట్ సార్. బాగుంది కాబట్టి డెఫినెట్ గా మీరు చేసిన ప్రమోషన్ యాడెడ్ అయింది. 100%. మనం బ్యాడ్ ఫిల్మ్ కి ఎంత ప్రమోషన్ చేసినా లాస్ట్ కి వి కాంట్ ఫూల్ ది ఆడియన్స్. బట్ అదే ఆన్సర్. ఐ థింక్ ఆ విషయంలో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో లక్ అనేది చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది. ఎవరు ఎటు వెళ్ళాల్సింది ఎటు వచ్చారు, సో ఐ బిలీవ్ దట్ వంశీ గారు కానీ, కమిటీకుల డైరెక్టర్ వంశీ గారు కానీ, ఆర్ మాన్సా కానీ, ఆర్ నెక్స్ట్ నేను చేయబోయే వేరే డైరెక్టర్స్ కూడా, ఐఎమ్ జస్ట్ గ్లాడ్ దట్ పింక్ ఎలిఫెంట్ ఆఫీస్ అడ్రస్ వాళ్ళకి దొరికింది. ఓకే. I mean, I'm glad that's it. And I was able to see what they were seeing. అది కూడా. కమిటీ కుర్రోల్ సినిమాకి, ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా ఎక్కడ స్ట్రెంథెన్ అయ్యారు మీరు? అంటే ఎక్స్‌పీరియన్స్ వైస్ గాని, ఎక్కడ అంటే ఈ పార్ట్‌లో నేను ఈ సినిమా వల్ల స్ట్రెంథెన్ అయ్యాను, ఇది స్ట్రాంగెస్ట్‌గా కనిపిస్తుంది అన్నట్టుగా. ప్రమోషన్స్ సార్. నాకు కమిటీకి వి వర్ న్యూ. కానీ 15 మంది, 4 హీరోయిన్లు, 11 మంది హీరోలు, 15 ఏంటి డైరెక్టర్స్, మన మార్కెటింగ్ ఏం కాకుండా ఈ 15 మందికి ఒకటే గోల్, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి. సో అందరూ ఇన్స్టాగ్రామ్లో ఉండి వాళ్ళు ఒక్కొక్కరు 5 రీల్ పెట్టి 6 రీల్, ఎక్కడ చూసినా వాళ్ళ మొహాలే ఉన్నాయి. ఎందుకంటే అసలు తెలియని ఫేసెస్ కాదు. దే వర్ ఆల్ న్యూ ఎక్సెప్ట్ 1 or 2 పీపుల్. ఎవ్రీ వన్ వాజ్ వెరీ న్యూ. అసలు వాళ్ళ బ్రాండ్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ సినిమాని పబ్లిసైజ్ చేయాలి. సో అలా ఐ సా వాట్ వాజ్ వర్కింగ్, వాట్ వాజ్ నాట్ వర్కింగ్, మనం ఎలాంటి ఆడియన్స్కి కేటర్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ప్రమోషన్స్ చేయాలి. సో ఆ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ వచ్చిందని ఐ బిలీవ్. అంటే ఒక సినిమాకి చేసింది ఇంకో సినిమాకి వర్కౌట్ అవ్వదు సార్, అది నేను నేర్చుకున్నాను. అండ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ దట్ ఆల్సో. ఇప్పుడు కమిటీకి చేసిన ప్రమోషన్స్, దీనికి చేసిన ప్రమోషన్స్ వెరీ డిఫరెంట్. ప్రమోషన్స్ నేనున్నాను, అదొకటి కాన్స్టెంట్, యాక్టర్స్ తోటి పాటు, టీమ్ తోటి పాటు. బట్ ద వే దట్ వీఆర్ ప్రమోటింగ్ ఇస్ డిఫరెంట్, ఎందుకంటే ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. ఇందులో స్నేక్ డాన్స్ లో మీరు కూడా అపీరెన్స్ కానీ చాలా వైరల్ అయిపోయింది అది. అంటే ఎవరి ఐడియా మీరు, అంటే డైరెక్టర్ గారు ఏమైనా చేయవచ్చు? నౌ దట్ ఐమ్ థింకింగ్ అబౌట్ ఇట్, ఐ డోంట్ నో సార్ ఎవరైనా. డైరెక్టర్ గారు కాదు సార్, నాకు తెలిసి భాను మాస్టరే అనుకుంటా. భాను మాస్టర్. ఈ కథలు వినటంలో కానీ, బడ్జెట్ కంట్రోల్ చేయడం, నాన్నగారి లెగసీ మీరు కంటిన్యూ చేస్తున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. ఏంటి నాన్నగారు సలహాలు తీసుకుంటారా? ఇక అంటే నేను డెఫినెట్గా ఏదైనా అడగాలి అంటే నాన్న విల్ ఆల్వేస్ బీ దర్ సార్. కానీ ఆయనగా ఇప్పుడు నేను చెప్పాలి హౌ టు లివ్ లైఫ్ అనేసి ప్రొడక్షన్ విషయంలో కూడా ఇలా చేయాలి అలా చేయాలని కాదు. ఫస్ట్ నాన్న చాలా క్యూరియస్ సార్. హీ లాస్క్, ఫస్ట్ అడిగి నాకేం తెలుసు, నేనేం చెప్పాలనుకున్నాను ఫస్ట్ వింటారు. దాని తర్వాత ఆబ్వియస్లీ యాజ్ అ ఫాదర్, యాజ్ అ ప్రయర్ ప్రొడ్యూసర్ ఆయన చెప్తారు. బట్ హీ రియలీ బిలీవ్స్ ఇన్ మీ సార్. నేను చేసే వర్క్, నా డెసిషన్ మేకింగ్ అదంతా చాలా గట్టిగా నమ్ముతారు. ఫస్ట్ కమిటీ కుర్రోల్ హిట్ అవ్వగానే నాన్నగారి స్పందన ఎలా ఉంది, నాన్నగారి రియాక్షన్? నేను కమిటీ ఫస్ట్ నేను విని యాక్చువల్గా సెకండ్ ఒపీనియన్ నాన్న దగ్గర పంపించాను. ఎందుకంటే ఐఎమ్ ఎన్ అర్బన్ కిడ్ కదా సార్. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. నేను విలేజ్ లైఫ్ ఎప్పుడు చూడలేదు. ఆడియన్స్ లాగా నేను చూడకపోయినా ఇలాంటి సినిమా ఒకటి వస్తుందంటే నేను ఎంజాయ్ చేస్తాను, కరెక్టే. కానీ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంది అని ఐ వాంటెడ్ విలేజ్లో లివ్ చేసిన వాళ్ళని ఎవరైనా అడుగుదామని. సో నాన్న దగ్గర తీసుకెళ్తే చాలా మంచి కథ, చాలా పొటెన్షియల్ ఉంది ఇందులో, చాలా బాగుంది, రిలేటబుల్గా ఉంది, నాకు కావాల్సింది చెప్పారు. రిలీజ్ అయిన తర్వాత, అది రిలీజ్ కూడా కాదు, ప్రమోషన్స్ టైంలోనే హీ వాజ్ సేయింగ్ చాలా బాగా వెళ్తుంది సినిమా, చాలా బాగా పుష్ చేస్తున్నారు, వెరీ గుడ్ అని. రిలీజ్ అయిన తర్వాత హీఈస్ వెరీ ప్రౌడ్ అంటే అనుకుంటున్నాను. మన మరీ ఓపెన్గా చెప్పరు. నెక్స్ట్ ఆయన యాక్షన్స్లో తెలుస్తుంది ఆయన ఎంత నమ్మారు అని.
అంటే మీ మీద లవ్ బాగా ఎఫెక్షన్ ఆయన కళ్ళలో తెలిసిపోతుంది. అది బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా చాలా, డెఫినెట్‌గా. చాలా బయట నుంచి అవును. చాలా ఎంత ఇష్టమో నాగబాబు గారికి, నిహారిక అంటే ఎంత చూపిస్తారు అనుకుంటారు సార్. కానీ హ్మ్. మీరు చూసేది కూడా మా నాన్నకున్న ప్రేమలో 10% సార్. హ్మ్. చాలా, చాలా ఎక్కువ ఇంట్లో. ఓకే. ఆ 4 వాల్స్ మధ్యలో మమ్మల్ని ఎవరైనా చూస్తే బాబాయ్ అనుకుంటా. మీరు నాన్న కూచియే గదా? చాలా, ఆ! చాలా. మా అమ్మ గూడా అట్లనే అనుకుంటది. ఆ! ఏమనుకుంటున్నారు మీరిద్దరు అసలు? ఓకే. లోకంలో మీ ఇద్దరే తండ్రి కూతుర్లు అనుకుంటున్నారా? ఆ! పూర్వజన్మలో గూడా తండ్రి కూతుర్లు అయ్యుంటారు మీరు. పూర్వజన్మలో నేను మదర్ సార్. అవునా? యాహ్! యాహ్! ఓకే. 100%. ఓకే.